క్యారెట్ తినని వాళ్ళకి ఇలా టమోటా క్యారెట్ కర్రీ చేసి పెట్టడం వల్ల చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే ప్రాసెస్లో వెళ్ళిపోతున్నాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి. ఈరోజు క్యారెట్ టమాటా కర్రీ ఎలా చేసుకుందామో సింపుల్గా చూద్దాం. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి దీనికి. క్యారెట్ పీల్ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కూడా చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలా పోపు దినుసులు బాగా ఫ్రై చేస్తుండగా పచ్చిమిర్చి, ఆనియన్స్, టర్మరిక్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా పసుపు తాలింపులు వేసుకోవటం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అనేది, చాలా బాగుంటుంది. ముందుగా పీల్ తీసుకున్న క్యారెట్ ముక్కలు కూడా మనం యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతుండగా మనం ఒకసారి కదుపుకుంటూ ఒక మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే ముక్క కొంచెం అంతగా లోపల మగ్గదు, బాగుండదు టేస్ట్ అనేది. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బాగుంటుంది. తొందరగా మగ్గటానికి నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత అయితే తింటారో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కదిపేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అలా దానిలో ఉన్న వాటర్ అనేది కొంచెం కొంచెం బయటకు వస్తుంది. అలా ఒకసారి కదిపేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఒకసారి కదిపేసుకోవాలి. మళ్ళా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గుతుండగా ముందుగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసేసుకోండి. టమాటాలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నా నేనైతే. అలా అయితే అసలు పిల్లలకి తెలియదు మనం దీంట్లో టమాటా యాడ్ చేసాము అనేసి. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అసలు సూపర్గా అనిపిస్తుంది. అల్లం పేస్ట్ వేయటం వల్ల ఏంటంటే మసాలా టైప్ లాగా బాగుంటుంది. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీ ఎంతైతే తింటారో అంత కారాన్ని మీరు కూడా యాడ్ చేసేసుకోండి. ఒకసారి మొత్తం కదిపేసి ఫైనల్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకొని కదిపేసుకోవటమే. అంతే అండి, చాలా సింపుల్. రైస్, చపాతీ, దోశ ఏదైనా కూడా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనకి ఆయిల్ అయితే పైకి రావటం జరిగింది. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.